హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు యూజ్ అయ్యే వీడియోస్ వస్తాయి నెక్స్ట్ నుంచి. యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను, గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఆగస్ట్లో ఉండబోతుంది అని నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు నేను డిస్కస్ చేస్తూనే ఉన్నానండి. అదే జరిగింది కదా. ఆగస్టు 21 వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మనకి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే 3rd నుంచి. మనకు ఉండేది మోస్ట్లీ ఒక 25 డేస్లో ఉంది. 25 డేస్లో కరెంట్ అఫైర్స్ ఏం చదవాల? ఆల్మోస్ట్ ఆల్ కరెంట్ అఫైర్స్ చాలామంది లాస్ట్ ఇయర్లో అటెంప్ట్ చేయకుండా వచ్చారు, చాలా స్ట్రగుల్ కూడా అయ్యారు. వాళ్ళ కోసమే నేను ఏం చేస్తున్నా అంటే నీట్గా కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ హైలైట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికి అయితే షేర్ చేయండి. మనకి యూజ్ అయ్యే వీడియోస్ అయితే కంటిన్యూషన్గా వస్తాయి నెక్స్ట్ మీకు. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నాను. ఖచ్చితంగా డైలీ ఒక 20 minutes అయితే కనుక మీకు ఆల్మోస్ట్ ఆల్ కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ హైలైట్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. ఓకేనా అండి? డిస్ప్లే అవుతుంది, ఒకసారి నీట్గా చూద్దాం. ఫస్ట్ జనవరి నుంచి మన కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం, which country became the first to discontinue its traditional postal service on January 1st, 2026? ఏ కంట్రీ డిస్కంటిన్యూ చేసిందనమాట వాళ్ళ పోస్టల్ సర్వీస్ అనేది? ఏ కంట్రీ? అక్కడ డెన్మార్క్. ఓకే, డెన్మార్క్ అనే కంట్రీ పోస్టల్ సర్వీస్ని స్టాప్ చేసిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ట్రెడిషనల్ పోస్టల్ సర్వీస్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ చూడమ్మా, హూ బికమ్ వేర్ విల్ ద ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బి ఎస్టాబ్లిష్డ్? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్లో లాంచ్ చేస్తారు. ఏ స్టేట్లో, ఎక్కడ? ఇది గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉంది, గాంధీనగర్లో అనమాట. గుజరాత్ సీఎం ఎవరు, అదివేక గవర్నర్ ఎవరు, ఒకసారి కామెంట్ చేయండి మనకి. నెక్స్ట్ వెళ్తాను చూడండి. వాట్ మెడల్ డిడ్ నీరు దాందా విన్ అట్ ద నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ January 1st, 2026? గోల్డ్ మెడల్ విన్ అయ్యారనమాట. నెక్స్ట్ వన్ చూడండి, హూ బికమ్ ద బౌలర్ విత్ ద మోస్ట్ వికెట్ ఇన్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ ఆన్ January 1st, 2026? ఇంటర్నేషనల్ ఉమెన్స్లో మోస్ట్ వికెట్ తీసిన పర్సన్ ఎవరు మన ఇండియా నుంచి అంటే దీప్తి శర్మ, ఎప్పటికీ జనవరిలో. ఓకేనా అండి? నెక్స్ట్ స్టేట్ వాజ్ ద ఇమోని ఎరాప్తా ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ మణిపూర్. ఇంకొక ఫెస్టివల్ గురించి చెప్తాను చూడండి, గన్నాగై ఫెస్టివల్. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, గన్నాగై ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది కూడా మణిపూర్. 2 festivals వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ కంట్రీ బికమ్ 21st member టు అడాప్ట్ ద యూరో యాజ్ ద అఫీషియల్ కరెన్సీ ఆన్ January 1st, 2026? బల్గేరియా క్యాపిటల్ కరెన్సీ ఒకసారి నాకు రీసెంట్గా మన కామెంట్లో సెండ్ చేయండి. బల్గేరియా ఇప్పుడే తీసుకెళ్ళింది కదా, ఇంతకుముందు 20 countries యూరో వాళ్ళ అఫీషియల్ కరెన్సీ ఉన్నాయి. ఇప్పుడు 21st కంట్రీ ఏది చేరిందంటే బల్గేరియా. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ వన్, ఇటలీ డిడ్ జర్మనీ అఫీషియల్లీ హ్యాండ్ ఓవర్ ద G7 ప్రెసిడెంట్ ఫర్ ద ఇయర్ 2026 January 1st, 2026? ఏం చెప్తున్నానంటే, ఇటలీ డిడ్ జర్మనీ అఫీషియల్లీ హ్యాండ్ ఓవర్ ద G7 ప్రెసిడెంట్ ఫర్ ద 2026. G7 ప్రెసిడెంట్ జర్మనీ తీసుకుందంట, ఇటలీ హ్యాండ్ ఓవర్ చేసుకుందనమాట. నెక్స్ట్ వన్, January 1st, 2026 ఇండియా అండ్ విచ్ కంట్రీ ఎక్స్చేంజ్డ్ లిస్ట్ ఆఫ్ దేర్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అండ్ ఫెసిలిటీస్? రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ కలిపి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఇండియా పాకిస్తాన్ కలిపి ఎక్స్చేంజ్ చేసుకుని లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అండ్ ఫెసిలిటీస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ వన్, విచ్ బికమ్ ఫస్ట్ లార్జ్ టు అచీవ్ 100% స్మార్ట్ గ్రిడ్ కవరేజ్ అండ్ ఆల్ ఇట్స్ అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్స్? ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. 100% స్మార్ట్ గ్రిడ్ కవరేజ్ అనమాట. ఇది మొత్తం 100% ఏ స్టేట్లో అయింది? మున్సిపల్ కార్పొరేషన్స్, ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ 100% స్మార్ట్ గ్రిడ్ కవరేజ్ అనేది అచీవ్ అయిందనమాట. నెక్స్ట్ 14th ఫ్లవర్ షో హెల్డ్ ఏ స్టేట్లో అంటే అహ్మదాబాద్ చూడమ్మా. నెక్స్ట్, బెంజిమనీ వోల్కనో ఎరప్ట్ ఆఫ్టర్ 69 years? ఏ కంట్రీలో బెంజిమనీ వోల్కనో అక్కడ ఎరప్ట్ అయిందంటే పడింది అనమాట ఆఫ్టర్ 69 years తర్వాత? ఏ స్టేట్ అంటే ఏ కంట్రీ అంటే రష్యా. ఇన్ విచ్ కంట్రీ డిడ్ ద బెంజమిన్ వోల్కనో ఎరప్ట్ ఆఫ్టర్ 69 years? రష్యా. విచ్ మెడల్ డిడ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ విన్ ద ఉమెన్స్ ఏషియా కప్
2025 ఏషియా కప్ అనేది ఉమెన్స్ హాకీ టీం అనమాట. హాకీ టీం ఉమెన్స్ ఏషియా కప్ ఇది. మన ఇండియా వాళ్ళు ఏ మెడల్ విన్ అయ్యారు? సిల్వర్ మెడల్ చూడండి. ఇండియా ఉమెన్స్ హాకీ ఇది. ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం విన్ ద ఉమెన్స్ ఏషియా 2025. ఓకేనా అండి? సిల్వర్ మెడల్ విన్ అనమాట. 8th స్టేట్ పే కమిషన్. యాక్చువల్ మనకి రైల్వేలో 8th పే కమిషన్ వచ్చింది కదా, అట్లా స్టేట్లో వచ్చిందనమాట. అది ఏ స్టేట్ అంటే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కుషావతి హ్యాస్ బికమ్ ద థర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? కుషావతి బికమ్ ద థర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? గోవా స్టేట్. ఒక రీసెంట్గా థర్డ్ డిస్ట్రిక్ట్ లాంచ్ చేస్తారు, కుషావతి అనే డిస్ట్రిక్ట్. ఎక్కడ? ఏ స్టేట్లో అంటే గోవాలో. నెక్స్ట్ యుఎస్ ఆర్మీ డెల్టా ఫోర్స్ అటాక్డ్ విచ్ కంట్రీ అండ్ అరెస్టెడ్ ఇట్స్ ప్రెసిడెంట్? రీసెంట్గా యుఎస్ ఆర్మీ డెల్టా ఫోర్స్ వాళ్ళు మనకి జనవరిలో జరిగింది ఇది, వెనిజులా కంట్రీని అటాక్ చేశారు. ఆ తర్వాత వెనిజులా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశారనమాట. అదే చెప్పింది ఇక్కడ. నెక్స్ట్ సాంటిగా 195th సావిత్రిబాయి పులే బెర్త్ యానివర్సరీ జరిగింది. ఎన్నోది అదంటే 195th చూడమ్మా. నెక్స్ట్ భూమ్ రామ్దేవ్ కారిడార్ ప్రాజెక్ట్ లేడ్ ఆన్ January 3rd, 2026. ఏ స్టేట్? ఛత్తీస్గఢ్. 44th జూనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ బిగిన్ ఇన్ బెంగళూరు. 44th ఖోఖో ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ ఎక్కడ అంటే బెంగళూరు. నెక్స్ట్ వన్ హూ వాజ్ అవార్డెడ్ ఇఫ్కో సత్య సమ్మాన్ 2025? మైత్రేయి పుష్ప. ఓకే అండి, ఇవి ఒక 3 daysలో మెయిన్గా వచ్చే కరెంట్ అఫైర్స్. ఇంకా చూద్దామా? ఓకే, ఒక్కసారి నీట్గా చూసుకొని వీలైతే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇలాగే కంటిన్యూ చేద్దామా లేదా బోర్డు మీద టీచ్ చేస్తామా అనేది మీరు ఒక్కసారి నీట్గా చెప్పండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. కంటిన్యూ అయితే కంటిన్యూ చేద్దాం.